డన్ అయితే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే వెయిట్ లాస్ జర్నీ మనది నడుస్తుంది కదా, ప్రత్యేకంగా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డిన్నర్లో మీల్స్లో మనం చికెన్ కానీ పన్నీర్ కానీ ఇది ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. పన్నీర్ అంటే ఇది చాలా రేర్గా తింటాను కానీ చికెనే. మరి వెయిట్ లాస్లో ఏంటంటే ఎక్కువగా నేను ఫోకస్ చేయమంటాను మీకు షుగర్, మైదా ప్రొడక్ట్, ఆయిల్ అండ్ దీంతోపాటు సాల్ట్ ఎలా అంటే తక్కువ క్వాంటిటీ వేయాలి, ఆయిల్ కూడా తక్కువ వేయాలి. ఆయిల్ లేకుండా తింటే ఇంకా మంచిది, బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట వెయిట్ లాస్లో. మరి షుగర్ అనేటప్పటికి టీ, కాఫీ, చాక్లెట్స్, స్వీట్స్ షుగర్తో తయారై కంప్లీట్ బంద్ చేయాలి. ఇంకా మైదాతో తయారయ్యేవి తెలుసు కదా, రస్కు, కేక్, బిస్కెట్, మిక్స్చర్, బయట దొరుకుతాయి ఫాస్ట్ ఫుడ్, సమోసాలు, బజ్జీలు, ఇవి అవి అన్నీ ఆపేయాలి. ఇది మైదా. ఆయిల్ లేకుండా ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఆయిల్ లేకుండా? మినిమం ప్రతిదానికి ఆయిల్ ఉండాలి. అయితే నేను మొన్న బ్లాగ్లో ఆల్రెడీ మీకు చెప్పా, ఇది నేను ఒక మిషన్ కొనిసి తెచ్చా, అదే ఎయిర్ ఫ్రైయర్ అంటారు. తెలిసిన వాళ్ళకి అయితే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళకి అయితే మాత్రం చెప్తున్నా, ఎయిర్ ఫ్రైయర్ అంటారు అనమాట. అందులో ఏంటంటే మనం ఆయిల్ లేకుండా కుక్ చేయొచ్చు అనమాట. అది ఫిష్ అయినా సరే, చికెన్ అయినా సరే, పన్నీర్ అయినా సరే, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్గా చేసుకొని తినొచ్చు. మన ఇష్టం, ఏదైనా సరే వితౌట్ ఆయిల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అది నేను అన్బాక్స్ చేసి అందులో అది ఎలా చేస్తారో కూడా చూపిస్తా. వెయిట్ లాస్లో చాలా యూస్ పడుద్ది అనమాట. ఇది చాలా అంటే చాలా చాలా యూస్ పడుద్ది. అందుకోసం ప్రత్యేకంగా ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఒక వ్లాగ్ చేసి పెడుతున్నాను. నార్మల్గా నా ముందు బ్లాగ్స్లో కూడా చూపించాను, ఆకాశన్న ఇంట్లో చేసింది నేను ఎయిర్ ఫ్రైయర్తో చికెన్ ఎలా చేసాం ఏంటనేది. అలా కాకుండా ఇప్పుడు నేను క్లియర్గా డైరెక్ట్ బాక్స్ ఇప్పేది సెట్ చేసి ఏంటనేది కథ చూపిస్తా. పదండి మరి, ఇంకా సోది లేకుండా. ఇప్పటికీ సోది ఎక్కువ చెప్పేశాను నేను. ఇదిగోండి, ఇదనమాట. 2 తీసుకున్నాం. ఇది ఒకటి ఆకాశన్న, ఒకటి నేను తీసుకున్నాను. ఆకాశన్న ఇంట్లో ఆల్రెడీ యూస్ చేశారు, నేను యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదంటే మీ గురించి ప్రత్యేకంగా ఒక వ్లాగ్ తీసి పెడదాం, ఏంటి కదా మీకు తెలియాలి కదా, అందుకోసం. అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ డే. ఇదేమొచ్చి యాబెల్స్ ఆపరేషన్. ఇది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి ఇన్స్ట్రక్షన్ ఉన్నాయన్నమాట ఇందులో, 9 ఇన్స్ట్రక్షన్. చదువుదాం ఫస్ట్, తీసి తర్వాత చదువుదాం. ఇదేమొచ్చి లోన ట్రే లోన్ వస్తుంది అనమాట. ఇది ఇదనమాట, చూస్తున్నారా? ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇంచుమించు ఓవెన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. ఇది బటన్. టేప్ అంటించిందా, అది మ్యాటర్, అందుకోసం రావట్లేదు ఇది. ఓకే, ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి దీని గురించి అది ఇన్స్ట్రక్షన్స్ నేను చూసి చెప్పనవసరం లేదు, డైరెక్ట్గా ఇది వస్తుంది అనమాట. అందులో ఇది సెట్ చేసాడా ఇలాగా. ఇప్పుడు దీనిపైన చికెన్ పీసెస్ పెట్టేసి, చికెన్ అయితే చికెన్, ఫిష్ అయితే ఫిష్, ఏం కావాలంటే అదనమాట. ఇది ఆన్ చేస్తే అన్ని కనిపిస్తుంది. అయితే చికెన్ మేము రెడీగా చేసి పెట్టేసుకున్నాం అనమాట. నార్మల్ చికెన్ కడిగేసి అందులో కావాల్సిన సాల్ట్, మసాలా, చికెన్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా వేసుకొని కలిపేసి ఒక 10 to 15 minutes వదిలేనమాట మ్యాగ్నేట్ చేసి. దాని తర్వాత ఇది ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు, ఓకేనా? ఇది ఫస్ట్ అక్కడ సెట్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ వాటర్ ఉంది, ఇది కూడా వెడలు పెక్కలేదని ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చాం. ఈ స్టూల్ పెడితే వైర్ చాలట్లేదు ఇక్కడ. ఇదేం కాకుండా దీనికి ఇది బకెటే కరెక్ట్.
డౌటా క్లియర్ కట్టని దాలి ఆన్ కరి ప్లగ్ పెట్టా, స్విచ్ వేసా, ఇలా ఆన్ అవుద్ది. ఇలా ఆన్ అయ్యాక ఇది టచ్ అనమాట, ఇది నొక్కితే ఇలా వస్తుంది. అది పెట్టేసి ఆన్ చేస్తాం కదా. ఇప్పుడు ఇది ఏంటండి, ఇవన్నీ ఫ్రెంచ్ ఫ్రైస్వి, ఇది కేక్ది, మటన్ది, చికెన్ది, ఫిష్ది, ఫ్రాన్స్ది, ఇది ఏదో ఉన్నాయి. ఇది కూడా నేను చూడలేదు బుక్లెట్, మనకు ఐడియా ఉంది కాబట్టి. ఇది ఎలా అంటే ఈ కనిపిస్తుంది కదా ఈ బటన్ నొక్కితే ఒక్కొక్కటి చేంజ్ అవుద్ది అనమాట. ఇలా ఆటోమేటిక్గా టెంపరేచర్ వచ్చేస్తుంది, టైం వచ్చేస్తుంది మనం సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు చికెన్ పెట్టాం కాబట్టి మనం చికెన్ దగ్గరికి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. దాటేసి వెళ్ళిపోయాం చికెన్ దగ్గరికి. నెక్స్ట్ చికెన్ పెడితే ఆటోమేటిక్గా 200 టెంపరేచర్ వచ్చింది అండ్ టైం కూడా వచ్చేస్తుంది చూడండి, 25 minutes. మనం ఏంటంటే తగ్గించుకుందాం, ఒక 21 minutes పెడదాం. ఇది అది పెట్టేసిన తర్వాత ఇది నొక్కడం గ్రీన్, అంతే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది ఇలా. ఇది వాటర్తో కడిగేద్దాం కొత్తది కాబట్టి అందులో పెడదాం నేను మంచిగా. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ అయితే చికెన్ ఇందాక ఆల్రెడీ మనం కలిపేసి మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది పెడదాం. వాళ్ళు కడిగేసి అది కూడా. ఇప్పుడు ఇది ఇందులో చికెన్ మొత్తం సెట్ చేసి ఇందులో పెట్టడం. బస్ అవుతాను ఇప్పుడు కలపకాలి. చూస్తున్నారుగా, అయితే ఇలా సెట్ చేస్తే ఇప్పుడు ఇది ఇందులో పెట్టేసి జాగ్రత్తగా బటన్ నొక్కి ఇలా లాక్, అంతే, ఇంకేం ఉండదు. లాక్ చేశాక ఇప్పుడు స్విచ్ వేసాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఇది చికెన్ అది పెట్టేసిన తర్వాత ఇది నొక్కడం గ్రీన్, అంతే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోద్ది ఇలా. ఇది ఇక్కడ నుంచి చూపించు, కనిపిస్తుంది కూడా బాగా, మనకి విజిబుల్ అవుతుంది. అయితే ఇంతవరకు చూసారు కదా మొత్తం ఎలా చేశాను ఏంటనేది. ఒకవేళ మీకు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే, కన్ఫ్యూజ్గా ఉంటే నాకు కామెంట్ చేయండి. అందులో మీకు ఏం అర్థం అవ్వలేదని, ఎంత పెద్ద మెసేజ్ అయినా సరే కామెంట్లో నేను చదువుతా, మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా వీడియో చేసి పెడతా. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా 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 యూస్ పడుతుంది వెయిట్ లాస్లో. ఆయిల్ లేకుండా వండుకొని తిందామంటే ఆశ్రమాస్ కాదు, నార్మల్ స్టవ్ మీద మనం వండుకొని తినలేము. ఇది ఉంటే ఏంటంటే చాలా బెనిఫిట్ అనమాట, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి కొనిసామంటే కంటిన్యూగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్లో కానీ, నైట్లో లంచ్లో కానీ, ఇది చాలా విధాలుగా మీకు తెలియకపోతే యూట్యూబ్లో కొట్టి చూసినా సరే మీకు తెలిసిపోద్ది అనమాట. అంత సింపుల్ ఇది ఎక్విప్మెంట్ అనమాట, మెషినో ఎక్విప్మెంట్ ఏదో ఒకటి. అయితే ప్రస్తుతానికి టైం చూడండి, నేను 21 పెట్టాను కదా, 200 టెంపరేచర్ పెట్టి చూపిస్తా చూడండి. 16 minutesకి వచ్చేసింది అనమాట. అంతే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది టైం. 21 సెట్ చేశాను కదా, 21 నుంచి 16కి వచ్చింది. అంతే 21, 20, 19, 18, 17, 16కి వచ్చింది. ఇప్పుడు 16 తర్వాత 15, 14 అలా బ్యాక్కి వెళ్తుంది అనమాట. టైం తగ్గట్టు 1 దగ్గరకు వచ్చి 1 అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. అప్పుడు మనం తీసేయడం, ఈ బటన్ ప్రెస్ చేసి తీసేస్తే ఆగిపోద్ది, అంతే. చూపిస్తుంది కూడా టైం అయిపోయాక. 15 వచ్చింది ఇప్పుడు, ఇదనమాట. దీని మీద ఏం వండుకొచ్చేయటనే అది కూడా మనకు చూపించాడు. కురుకురి బెండి అంట, డ్రమ్స్ ఆఫ్ ఏవైనా, ఇది ఏదేదో పెట్టాడు, ఏదైనా వండుకోవచ్చు ఇప్పుడు దాని మీద మనం. బ్రెడ్ రోల్ అంట, పన్నీర్ టిక్కా, 24 hours డిహైడ్రేటెడ్ మోడ్, షట్ ఆఫ్, 8 ఆటో ప్రీసెట్. అదే ఆటో ప్రీసెట్ అంటే పైన ఇచ్చాడు కదా మనకి, అదనమాట. పైన మనకి చికెన్, ఫ్రాన్స్, ఫిష్గా ఇచ్చాడు, అది ఆటో అనమాట. దానికి టచ్ చేస్తే ఆటోమేటిక్గా టైం వచ్చేసి టెంపరేచర్ వచ్చి కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. అయినా సరే మనం దాని గురించి ఐడియా ఉంది కాబట్టి
ఇక్కడ టెంపరేచర్ ఇచ్చాడు కదా, ఇప్పుడు 15 వచ్చింది కదా, ఇక్కడ ప్లస్ నొక్కొని వెళ్తే టైం పెరిగిద్ది 20 మినిట్స్. ఇప్పుడు టెంపరేచర్ వస్తుంది చూడండి 175 అని. ఆ టెంపరేచర్లో అంత తొందరగా కుక్ అవ్వదు, ఇంకా కొద్దిగా టెంపరేచర్ పెంచుకుంటానంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే 21 మినిట్స్ అయిపోయిందనమాట, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి దానికి అదే ఇలా రెడ్ లైట్ వెలిగింది. ఇంకేం కాదు, సింపుల్గా ఇలా తీసేయడం. ఇదిగోండి అలా రెడీ అయిపోయింది అంతే. ఆయిల్ లేకుండా ఆటోమేటిక్గా ఏమంటారు దాన్ని, తందూరి చికెనా, రోస్టెడ్ చికెనా, గ్రిల్ చికెనా, మీ ఇష్టం ఏదని చెప్పుకోండి, అదనమాట. నేమా इतुंगा ऑयल हो गया डालना नहीं इसको, तेल हो गया डालने से खाली नमक मसाला लगा के मिला के रख दो, बस हो गया। लग गया अरे ఇదన్నమాట మ్యాటర్. ఇప్పుడు నైట్ మీల్తో తీసేసుకోవడమే, తినేయడమే. చూసారుగా, మీ వెయిట్ లాస్లో ఇలా చికెన్ తెచ్చుకున్నా, ఫిష్ తీసుకున్నా, ఏది తెచ్చుకున్నా సరే ఆయిల్ లేకుండా మీకు ఏది కావాలన్నా తినవచ్చు, ఒక క్వాంటిటీలో, ఒక లిమిట్లో, ఒక పోర్షన్ కంట్రోల్లో అన్నమాట. ఆయిల్ కట్ చేస్తే ఆటోమేటిక్గా మనం కొలెస్ట్రాల్ నుంచి, ఫ్యాట్ నుంచి మ్యాక్సిమం దూరం అయిపోతాం. దాని నుంచి దూరం అవుతుందంటే మనకు వెయిట్ లాస్లో, ఫ్యాట్ లాస్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అందుకోసమైనా సరే ఈ మిషన్కి ఇన్వెస్ట్ చేయాలి మీరు. అది అదే చూసారు కదా మన వ్లాగ్ ఎయిర్ ఫ్రైయర్ది ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం A to Z. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు డౌట్ క్లియర్ చేస్తా. తెలుసు కదా, అన్నయ్య వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో. మన చికెన్ వెయిట్ చేస్తుంది అనమాట.